నిజామాబాద్ లో మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. 50,000 బస్తాలకు పైగా అమ్మకానికి పసుపు రావడంతో రైతులతో మార్కెట్ యార్డ్ అంతా సందడిగా మారింది. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్కెట్ కార్యాలయం ముట్టడించి అక్కడి నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. బస్టాండ్ ఎదుట 2 గంటల పాటు ధర్నా చేశారు. దీంతో నిన్న పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో వ్యాపారులు రైతులతో జరిపినటువంటి చర్చలు ముగిశాయి. కటాఫ్ కు 500 ధర తగ్గిస్తే పసుపు యథావిధిగా కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక రైతులు ఒప్పుకున్నారు. దీంతో క్వింటాలకు 9,500 రూపాయలతో పసుపు కొనుగోలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్ యార్డుకు పసుపు రైతులు పోటెత్తారు. పసుపు కొనుగోళ్లపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి క్వింటాల్ ధర 2,000కు పైగా పతనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం క్వింటాకు 18,000 వరకు ధర పలకగా ఈసారి 10,000 లోపు కనీస ధర పలుకుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత వంకతో ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ చైర్మన్ చెప్పుకొస్తూ ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారులు కుమ్మక్కయ్యారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ లో పసుపు కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ పసుపు మార్కెట్లో ధరల పతనం కొనసాగుతుంది. ఇవాళ పసుపు మార్కెట్కు భారీగా పసుపు ధరలు వచ్చింది. దాదాపుగా 50,000 బస్తాలు పసుపు అమ్మకానికి వచ్చింది. నిన్న ఇక్కడ కూడా కొనుగోలు జరగలేదు, క్రయ విక్రయాలు నిలిచిపోయినాయి. కనీస మద్దతు ధరని కొనలేమంటూ వ్యాపారులు చేతులు ఎత్తేశారు, దించున్నారు. ఇక మనతో పసుపు రైతులు ఉన్నారు. పసుపు రైతుల పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోయినసారి ఉన్నప్పటి ఇప్పుడు లేదు. ఇప్పుడు దాని ఆశకు భూమిని ఎక్కబెట్టినాం, అయితే దిగిపోయింది. దాదాపు 11 ఉన్నగాని ఇంత గిట్టుబాటు అవుతుంది, లేకుంటే లాస్ అయ్యి వచ్చే సంవత్సరము తగ్గుతుంది, పెట్టరు. అంటే ఈసారి పసుపు బోర్డు వచ్చింది, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఏమున్నది? ఏం లేదు. పసుపు బోర్డు వచ్చిన ఏమున్నది? ఏంది అసలు ధరలు ఎట్లా ఉన్నాయి? ఎంత అయితే గిట్టుబాటు అవుతుంది? 12-12.5 అయితే గిట్టుబాటు అవుతుంది, లేకపోతే మానేస్తారు. రైతుకి ఏం గిట్టుబాటు లేనిది. కైకిలేమో అనేకం పెరిగిపోయినాయి. పసుపు కొట్టేళ్ళు ఏమో దొరుకుతలేరు. పసుపు దొబ్బుడికేమో 21,000 అంటున్నారు. లేబర్ దొరకక రైతుకు ఇబ్బంది అవుతుంది. 12-12.5 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది, లేకపోతే గిట్టుబాటు రైతుకి లేండది. ముందడికి ఇదే 10,000 9,000 అంటే బంద్ చేస్తారు పసుపులు. రైతుకి ఏం గిట్టుబాటు లేండది. లాస్ట్ టైం ఎంత ఉండే ధరలు? ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి? లాస్ట్ ఇయర్ 17,000 18,000 దాకా అమ్మింది పోయిన సంవత్సరము. ఈ సంవత్సరం కూడా అవుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు మారి ఇంకా 9,000కు 9,500 చేసిండ్రు. ఎంతగానో మంది ఇప్పుడు మాకు ఇంతగానో ఇది అవుతుందా? కనీసము 10,000 మీద ఉంటే మాకు మల్లసీరి పెట్టుకొని మాకు బతకచ్చు అన్నట్లు ఆశలు ఉండే. ఆ పెట్టుకుని రాకుండా వేసిన 9,500. ఇప్పుడు మాకు ఒక్కొక్క లారీ పెండ లారీ 35,000 రూపాయలు. ఆ పెండ 2 లారీలు పంపించే వరకు 70,000 పోతుంది. మాకు వచ్చేది 1,00,000 మాకు 50,000 కూడా మిగలదు. ఇప్పుడు ఏంత మన పెట్టుబడి ఏం పెట్టాలా, మళ్ళీ పంట పండించుకున్నాలా, మాకు అంతా అందేలైపోయింది సంవత్సరం. అందుకోసమే గవర్నమెంట్ కొద్దిగా చర్య తీసుకొని దాని మీద మాకు ఒకటే రేటు నిలకట తక్కువ కాకుండా చర్యలు తీసుకున్నానని మేము కోరుకుంటున్నాం. రైతుల ఆవేదన ఏ విధంగా ఉంది? అయితే నిన్న నుంచి కూడా కొనుగోలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి. అయితే వ్యాపారులు చెప్పిన ధరకే కొనుగోలు అయితే మొదలైనట్టు చెప్తున్నారు. నిన్న కటాఫ్ రేటు దాదాపుగా మార్కెట్ కమిటీ కటాఫ్ రేట్ని 10,000కు నిర్ధారించింది. 10,000 కంటే తక్కువ రేటుకు పసుపు కొనుగోలు చేయొద్దంటూ ఆంక్షలు పెట్టింది. దీంతో వ్యాపారులు మొండికేశారు. వ్యాపారులు మొండికేసి తాము కటాఫ్ రేటు కొనుగోలు చేయలేం, 9,000కే కొంటామంటూ కూడా ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన చేశారు. ఆందోళన అనంతరం రైతులు అధికారులతో చర్చలు జరిగాయి. కటాఫ్ రేటు 9,500 అయింది. 9,500 నుంచే కొనుగోలు స్టార్ట్ అయితే ఆ పైన మంచి పసుపుకు రేటు పెడతామని వ్యాపారులు చెప్తున్నారు. కానీ వ్యాపారుల నిర్ణయంతో రైతులు అయితే సాటిస్ఫై లేరు. తాము పూర్తిగా నష్టపోతున్నామని చెప్తున్నారు. జిల్లా అంటే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పసుపు వస్తుంది. ఇటు పక్క రాష్ట్రం సాంగ్లీలో దాదాపుగా క్వింటాల్కు 13,000 నుంచి 14,000 వరకు ధర పలుకుతుంది. నిజామాబాద్ మార్కెట్లో ఎందుకు ధరలు తగ్గుతున్నాయనేది రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి అధికారులు ఏ విధంగా సమాధానం చెప్తారో వేచి చూడాలి. ఇక ఈ పరిస్థితి ఎటువైపుకు దారితీస్తుందనేది మాత్రం ఉత్కంఠగా మారింది. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.